అంటే అందరిని అరెస్ట్ చేసేస్తారా? ఏ జాయిన్ చేస్తారు, సామధాన భేద దండోపాయాలు అన్ని ఉపయోగిస్తారు, ఎమ్మెల్యేలు అందరు లాగేస్తారు, ఇక వాళ్ళు అన్ని చేస్తారు. వాళ్ళ దగ్గర ఏంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి వస్తారా కాంగ్రెస్ లోకి? కొంతమంది అడుగుతారు, కొంతమంది వస్తారు. సో దాని తర్వాత రేవంత్ ఇప్పుడు సపోజ్ మల్లారెడ్డి లాంటి వాడు ఉన్నాడు, రేవంత్కి చేర్చుకోవడానికి అనేక సమస్యలు ఉన్నాయి అనుకో, షిఫ్ట్ అవుతాడు అంతే. ఏమున్నది ఆడ? అంతే. అన్ని వాషింగ్ మిషన్లే కదా, వాషింగ్ పౌడర్ నిర్మాలే కదా అన్ని. మా దాంట్లో కొత్త కథం అయిపోయా, తెల్లగా తయారు చేసి మార్కెట్లోకి వదులుతారు, కథం వీడు ఇది అయిపోతుంది. దాని తర్వాత రేవంత్ గవర్నమెంట్ మీద పడే ఛాన్స్ ఉంటుందా? ఖచ్చితంగా. ఇదంతా ఒక 2-3 నెలలు గడుపుతారు. కేసీఆర్ ఆటని మొత్తంగా నడుపుతారు. ఏముందని ఇప్పుడు ఇండియా కూటమి రాకపోతే వాళ్ళందరికీ తెలుసు కేజ్రీవాల్ పరిస్థితే దారుణంగా ఉంటుందని తెలుసు. ఇంకా మొత్తం ఇక ప్యాక్ చేసేస్తట్టు కొడుతుంది. ఇప్పుడు ఎవరున్నారు? పార్టీని అక్యూజ్డ్గా చేర్చేసి. జార్ఖండ్ అయిపోయిందా? తెలంగాణ ఉన్నది, కర్ణాటక ఉన్నది, తమిళనాడు ఉన్నది. ఇక దీది ఎప్పుడు ఏం చేస్తుంది ఎవరికి అంతుపడతలేదు. అవును. ఆమె మళ్ళా ఎవరికి సపోర్ట్ చేస్తుంది? ఇండియా కూటమి వస్తే ఇక ఆట డిఫరెంట్ ఉంటుంది. ఇండియా కూటమి వస్తే ఇక ఆటలో కేసీఆర్ బలం పెరుగుతుందా తగ్గుతుందా? అప్పుడు అంటే నాకు తెలిసినంత వరకు ఢిల్లీ కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఫస్ట్ వాళ్ళ టార్గెట్ బీజేపీని కొట్టాలి. వాళ్ళ టార్గెట్ బీజేపీని కొట్టడానికి అవసరమైతే బీఆర్ఎస్ని వాడుకోండి, కానీ ఫస్ట్ బీజేపీని కొట్టండి అని వాళ్ళ డైరెక్షన్ ఇస్తారు. అవును, ఆ డైరెక్షన్లో వాళ్ళు పనిచేస్తారు. బీజేపీని ఎట్లా కొట్టాలి, ఏమేం చేయాలి, వాళ్ళు ఎవరెవరిని ఏమేం చేయాలని మొత్తం వాళ్ళు దాని మీద ఏమో లేదు. ఈ పుస్తకం వీడు పెట్టి పుస్తకం తీస్తారు, అంతే. ఈ పుస్తకం కొంచెం ఊరట ఈ పుస్తకం తీస్తారు, ఇక పేజీలు తిరిగేస్తా ఉంటారు. కిషన్ రెడ్డి ఏంటిది, లక్ష్మణ్ ఏంటిది, ఫలానా ఆయన ఏంటిది, ఫస్ట్ దెబ్బ ఆయన మహేశ్వర్ రెడ్డిని కొడతారు. మహేశ్వర్ రెడ్డిని ఆయన దూకుడు పాలిటిక్స్ చేస్తుండే కదా మహేశ్వర్ రెడ్డి. మంచిదే, మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఇంకా 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 అందుకనే చెప్తున్నా నేను, ఇండియా కూటమి వస్తే ఫస్ట్ దెబ్బ పడేది మహేశ్వర్ రెడ్డి మీద. ఇక తర్వాత ఇంకా ఉన్నారు కదా దాంట్లో వాళ్ళు వాళ్ళు రేవంత్ని ఓడించిన వెంకటరామరెడ్డి ఇట్లా ఉన్నారు కదా, ఇక ఒక్కొక్కరు అనేది ఇస్తారు. సో అందరికీ ఇప్పుడు మాట్లాడుతున్న అందరికీ June 4th డెడ్ లైన్, మనందరికి కూడా అందరికి అంతే. ఇప్పుడు ఏది మాట్లాడినా మనం అది ఊహాజనితం అవుతుంది. ప్రాక్టికల్గా మనం ఇప్పుడు మాట్లాడితే ఏదైనా జరగవచ్చు. ఇండియా కూటమి వస్తే ఒక పరిస్థితి, దీనికి అందరూ సిద్ధం కావాలి. మనందరం కూడా అది వస్తే ఎట్లుంటుందో మనం ఊహించుకొని ప్రిపేర్ కావాలి. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఇప్పుడున్న ప్రకారం అయితే కేసీఆర్ ఉండడని అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తున్నది కదా, దాంట్లో ఏమి డౌట్ పడాల్సిన అక్కరైతే లేదు. కేసీఆర్ లేకపోతే ఎవరు ఉంటాడు? ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో కూడా ప్రభాకర్ రావు నాకు తెలిసినంత వరకు, నాకు కూడా చాలా రోజులుగా తెలుసు, ఆయన అంతకుముందు కూడా తెలుసు, నాకు ఉద్యమ సమయాల్లో తెలుసు. ప్రభాకర్ రావు కానీ రాధాకృష్ణన్ నన్ను హైదరాబాద్లో జరిగిన బాంబ్ బ్లాస్టింగ్ కేసులలో నా ఇంట్రాగేషన్ మొత్తం ఆయనే చేసిండు. అప్పుడు కుక్కడపల్లి సిఐగా ఉండే రాధాకృష్ణన్ కానీ, తిరుపతి అన్న కానీ, లేకపోతే ఆ టీంలో ఉన్న వాళ్ళందరూ నాకు అందరు తెలుసు, వాళ్ళందరూ తెలుసు. వీళ్ళందరూ ప్రభాకర్ రావు కేసీఆర్కి చెప్పకుండా ఏ చిన్న పని కూడా చేయడు. కేటీఆర్ చెప్పినా, హరీష్ రావు చెప్పినా, ఇంకో చెప్పినా, ఎవరు చెప్పినా కేసీఆర్ దగ్గర పోవాల్సిందే. అది ఆయనకు చెప్పకుండా ఏ పని చేయడు. ఇక మనం కేసీఆర్ తెలియకుండా జరిగింది, ఇంకొకరు తెలియకుండా. కేసీఆర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి దీని నుంచి బయటపడడానికి? ఆయన ఇండియా కూటమి వస్తే ఒక రకంగా ఉంటుంది. ఇండియా కూటమి ఆయన కూడా June 4 క్యాలెండర్ చూస్తున్నారు, ఏం లేదు. June 4 అంతే, సాయంత్రం 4 గంటల వరకు కూడా అవసరం లేదేమో, ఏమన్నా ఉంటే కూడా. ఒకవేళ మరీ టైట్ ఫైట్ ఉంటే సాయంత్రం 4 అప్పుడు దాకా గుండెలు కూడా కూర్చోవచ్చు. ఇండియా కూటమి వస్తే ఆయనకు రిలీఫ్ వస్తుంది. ఎవరు? కేసీఆర్ రిలీఫ్ వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది గాదా ఎన్ఐ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.